నాడు సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు, మేధావులు, ఆలోచనా పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వారు తుకారాం వంటి గురు శిరోమణులు. పాండురంగ భక్తులైన తుకారాం మహారాష్ట్రలోని దేహు అనే గ్రామంలో కనకై బోల్హోబా దంపతులకు 1607వ సంవత్సరంలో జన్మించారు. తుకారాం బాల్యం నుంచే దైవారాధనలో పాల్గొంటూ ఉండేవారు. ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులకు గురయ్యారు. దీంతో సంసారిక జీవితంపై విరక్తి కలిగి తనను తాను విఠలుని పాద పద్మాలకు సమర్పించుకున్నాడు. ఒకరోజు సంత్ నామదేవ్ స్వప్నంలో కనిపించి అభంగ కావ్యము రచించాలని తుకారాంను ప్రేరేపించాడు. ఆ ప్రేరణతో తుకారాం 7-8 వేల అభంగాలు రచించాడు. అంతరాత్మ నుండి పెల్లుబికిన భక్తి గీతాల వెల్లుబాది. తుకారాం తన అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మనిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడడంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారాం. శ్రీ సంత్ తుకారాం మహారాజు తాను రచించిన అభంగాలలో విఠలేశ్వరుణ్ణి కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. సత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం ధర్మం, అసత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం అధర్మం. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి అని ప్రబోధించారు. ముస్లిం పాలకుల అరాచకాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సంత్ తుకారాం అభంగాలు హిందువులను పరోక్షంగా చైతన్యపరిచాయి. స్వధర్మ ఆచరణ, సత్యపాలన దిశగా హిందువులను కార్యోన్ముఖులను చేశాయి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసత్యం సత్యంగా చలామణి అవుతున్న నేటి కాలంలోనూ సంత్ తుకారాం రాసిన అభంగాలు కాలదోషం పట్టకపోవడం విశేషం. హిందూ పదపాదశాహి ఛత్రపతి శివాజీకి కర్తవ్య పాలన గావించిన వ్యక్తి తుకారాం. వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీకి తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది. కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు. కనుక రాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో నిర్వహించమంటూ కర్తవ్య బోధ చేశారు. తుకారాం తాను రాసిన అభంగాలను మధురంగా గానం చేస్తూ ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించారు. సంత్ తుకారాం ఒక సాధువు మాత్రమే కాదు, విప్లవకారుడు కూడా. సమాజంలోని మూఢనమ్మకాలపై, కుల వ్యవస్థపై తన అభంగాల ద్వారా తిరుగుబాటు చేశారు. సంత్ జ్ఞానేశ్వరుడు రూపొందించిన భాగవత ధర్మ మందిరానికి తుకారాం కలశ స్వరూపులు. వీరు తమ 41వ ఏట ఇంద్రాయణి నదీ తీరంలో భజన చేస్తూ దేహంతో స్వర్గానికి వెళ్లారని వరకరీ సంప్రదాయస్తుల నమ్మకం. ఈ సంవత్సరం మార్చి 22న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. తన అభంగాల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచిన సంత్ తుకారాం బోధనలను మనం మనసా వాచా కర్మన ఆచరించడమే మనం ఆయనకు ఇచ్చే పవిత్రమైన ఘనమైన నివాళి.